విశాఖలో జరిగిన గ్యాస్ ప్రమాదంలో వెల్డింగ్ షాప్లో అయితే ఘటనా స్థలంలో అయితే ముగ్గురు చనిపోగా హాస్పిటల్ తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో ఒక వ్యక్తి అయితే చనిపోయారు. మొత్తం మీద ఆరుగురులో అయితే ముగ్గురు అయితే మృత్యువాత పడ్డారు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్పి ఆ ఏరియా సీఏ 1 టౌన్ సీఏ మన దేవుడు బాబు గారు ఉన్నారు. సీఏ గారు చెప్పండి, అసలు ఏంటి, ఎంతమంది మృత్యువాత పడ్డారు, ఇంకా ఎంతమంది క్షతగాతులుగా మిగిలి ఉన్నారు? నమస్తే సార్. ఇంతవరకు ముగ్గురు చనిపోవడం జరిగింది సార్. ముగ్గురు కేహెచ్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ మా కమిషనర్ గారు, డీసీపీ మేడం గారు, అలాగే హాస్పిటల్లో స్టాఫ్ వారు, సూపరింటెండెంట్ గారు, ప్రిన్సిపల్ గారు అందరూ కూడా దగ్గరుండి పర్యవేక్షణ చేసి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఎలాగైనా వారిని రక్షించాలని ఖచ్చితంగా వారు ఆశ ఉంది. ఖచ్చితంగా వాళ్ళు తేరుకొని మన నార్మల్ వ్యక్తులు అవుతారని అనుకుంటున్నాం సార్. సార్ ఇప్పుడు ఈ ముగ్గురు బాడీలు పోస్ట్ మార్టం అయిపోయాయి సార్, పంపించేస్తాం సార్. నో ఇష్యూస్ సార్, ఎటువంటి ఇబ్బంది లేదు. యాజ్పర్ జిల్లా ప్రొసీడ్ అంతా కంప్లీట్ చేశాం. గణేష్ అనే ఒక ఆయన ఉన్నారు సార్, అలాగే పీటరు అలాగే శ్రీను ఒకరు ఉన్నారు, ముత్యాల అనే ఒక ఆయన ఉన్నారు. 3 బాడీలు కూడా అప్ చెప్పడం జరిగింది. తల్లిదండ్రులు కూడా వాళ్ళకి మనమే కమిషనర్ గారు దగ్గరుండి అంబులెన్స్లు ఏర్పాటు చేశారు. కేఎస్ సూపరింటెండెంట్ గారితో మాట్లాడి ముగ్గురికి ఎక్కడికైతే అక్కడికి చేయమని, అలాగే పోలీసు వాళ్ళు అంత్యక్రియలు కూడా పోలీసులు అలాగే గవర్నమెంట్ ఎంఆర్ఓ గారు వాళ్ళ స్టాఫ్ కూడా వీఆర్ కూడా వెళ్ళారు. వారు అయిపోయినంత వరకు దగ్గరుండి చూసుకుంటారండి. ఇక్కడే లోకల్లోనే ఉన్నారు. 3 కూడా బొక్కా వీధిలో ఉన్నారు, ఒకటి వెల్లంపేట ఉన్నారు, అలాగే ఒకటి కాన్వెంట్ జంక్షన్లో. పేదవారు అయితే మన పోలీస్ శాఖ దగ్గరుండి మన పోలీసులు వెళ్ళి, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కలెక్టర్ గారు పంపించారు, వీఆర్ఓ గారు దగ్గరుండి వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు డబ్బులు కూడా వాళ్ళకి ఇచ్చి అంత్యక్రియలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు విత్ వెహికల్తో సహా ఫస్ట్ టైం ఒక ఫ్యామిలీ మెంబర్ కన్నా ఎక్కువగా చేస్తున్నారండి విశాఖపట్నం సిపి గారు అండ్ కలెక్టర్ గారు. వారు ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ జరిగిన ఘటనా స్థలం ప్రధాన కారణం ఏమంటారు? మీరు సంఘటన స్థలంలో చూశారు కదా సార్. నేను సిలిండర్ పేలిందని మనకు రిపోర్ట్ ఇచ్చారు. దాని మీద క్లూజ్ టీమ్స్ని, ఎఫ్ఎస్ఎల్ అలాగే మిగతా డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ని కోఆర్డినేట్ చేసుకొని ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి కమిషనర్ గారు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నారు. అవన్నీ వచ్చిన తర్వాత ఫర్దర్ ఏంటనేది చెప్తాను. అది ఇంకా ఇన్వెస్టిగేషన్ రావాలి సార్. ఇన్వెస్టిగేషన్ గోయింగ్ ఆన్, అది మనకు చెప్పడానికి లేదు. ఎందుకంటే అక్కడ ఫోరెన్సిక్ సైన్స్ వాళ్ళు, క్లూజ్ టీమ్ వాళ్ళు, అలాగే ఫైర్ సర్వీస్ వాళ్ళు, ఎలక్ట్రికల్ అన్ని డిపార్ట్మెంట్లు కోఆర్డినేట్స్తో సిపి గారు దగ్గరుండి అన్నీ చేసి ఎక్కడ ఎలా జరిగింది అనే దాని కోణంలో దర్యాప్తు చేస్తున్నాం సార్. వచ్చిన తర్వాత ఉన్నతాధికారులు దాన్ని అనౌన్స్మెంట్ చేస్తారు సార్. అయితే ప్రస్తుతానికి ముగ్గురు అయితే క్షతగాతులు చికిత్స పొందుతున్నారు ఉన్నారండి. ప్రభుత్వం తరపు నుంచి అన్ని రకాలుగా కలెక్టర్ గారు, కమిషనర్ గారు, కేజీహెచ్ హాస్పిటల్ వాళ్ళు, లోకల్ ప్రజాప్రతినిధులు అందరూ దగ్గరుండి రావడం వల్ల ఆ ముగ్గురు కూడా సేవ్ అవ్వడానికి అవకాశం ఉందండి. ఒకటా మన పోలీస్ సిబ్బంది ఫోన్ రాగానే క్షణాల్లో మన వెహికల్స్ ఏర్పాటు చేయించి షిఫ్ట్ చేయించి ఇక్కడ డాక్టర్ బృందాలని కమిషనర్గా ఏర్పాటు చేసి సారే స్వయంగా వచ్చి పర్యవేక్షణ చేస్తున్నారు. నైట్ కూడా వచ్చారు, ఈ రోజు కూడా వచ్చారు. సో వారిని కాపాడాలనే ప్రయత్నంతో ఇంకా ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు బ్రతకడానికి చాయిస్ ఎక్కువ సార్. ఆశిస్తున్నాం. మేము కూడా రిజల్ట్స్ చూస్తే హ్యాపీగా మేము ఫీల్ అవుతామండి. తర్వాత రిమైనింగ్ అంతా చూస్తాం. ఎందుకంటే ముందు వాళ్ళు కృతగాతులను సేవ్ చేయడమే ప్రధాన లక్ష్యంగా పోలీస్ శాఖ, ప్రభుత్వం, కలెక్టర్ గారు నిర్ణయించుకున్నారు. ఎప్పటికప్పుడు మాకు ఉన్నతాధికారులు ఆదేశాలు ఇస్తున్నారు. దాన్ని తూచా తప్పకుండా మేము పాటిస్తున్నాం సార్. మేము థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అయితే ప్రధానంగా నేను జరిగిన విస్ఫోటం అనాలి. నిజంగా ఈ గ్యాస్ సిలిండర్ పేలి ఈ ఏదైతే 1 టౌన్ ఏరియాలో అయితే ఉందో ఆ వెల్డింగ్ షాప్లో అయితే మొత్తం మీద ఆ వెల్డింగ్ షాప్లో 2 వ్యక్తులు ఉండగా 2 ఘటనా స్థలంలో అయితే మృత్యువాత అయితే పడ్డారు. పక్కనున్న స్క్రాప్ షాప్కి సంబంధించి ఒక 4 ఉన్నారు. ఆ 4లో కూడా ఒక వ్యక్తిని హాస్పిటల్ తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో అయితే మృత్యువాత పడ్డారు. అయితే మిగతా 3 అయితే మటుకు కేజీహెచ్లో అయితే మటుకి ఈ క్షతగాతులకు అయితే మెరుగైన ట్రీట్మెంట్ అందిస్తున్నారు. నిజంగా పోలీస్ కమిషనర్ సంగపత్ర బాగ్జీ కానీ, కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కానీ, మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం అంతా జరిగిన బాధాకరమైన విషయమే. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని వాళ్ళు అంతా దగ్గరుండి పర్యవేక్షించి మొత్తం ట్రీట్మెంట్ కేజీహెచ్లో అయితే ట్రీట్మెంట్ అయితే చేస్తున్నారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అలాగే ఈ చనిపోయిన ముగ్గురిని ఈరోజు ఉదయం విశాఖ కేజీహెచ్ మార్చరీ వద్ద అయితే పోస్ట్ మార్టం నిమిత్తం అంతా పూర్తి చేసి వెంటనే వీళ్ళు డెడ్ బాడీస్ అయితే కుటుంబ సభ్యులకు అప్పగించి పోలీసులు సిపి గారు ఆదేశాలు అనుసారం వీళ్ళని దగ్గరుండి పోలీసులు తీసుకెళ్లి ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడానికి రెవెన్యూ సిబ్బంది కానీ, కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది కానీ, పోలీస్ కమిషనర్ ఆదేశాల వరకు పోలీసులు కానీ మొత్తం దగ్గరుండి అంబులెన్స్లు పెట్టి 3 డెడ్ బాడీస్ని అయితే తదుపరి కార్యక్రమాలకైతే పంపించడం అయితే జరిగింది. అయితే మరో 3 అయితే విశాఖ కేజీహెచ్లోనే ట్రీట్మెంట్ పొందుతున్నారు. అయితే వీళ్ళు కూడా బర్న్ పర్సంటేజ్ 70%, 95%, 90% ఉండడంతో వీళ్ళకి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ పర్యవేక్షణలో మొత్తం సిపి కానీ, కలెక్టర్ కానీ మొత్తం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని వాళ్ళు ఇమీడియట్గా రికవర్ అవ్వాలి, ఏ విధమైన వీళ్ళు కంపల్సరీగా అన్ని సహాయం అయితే చేయాలని చెప్పి చేస్తున్నారని చెప్పి 1 టౌన్ సీఏ అయితే తెలిపారు. అయితే ఈ నేపథ్యంలో మొత్తం అంతా ఇక్కడ 3 డెడ్ బాడీస్ అయితే తదుపరి కార్యక్రమానికి అయితే పంపించడం అయితే జరిగింది. అయితే ఈ మిగతా ముగ్గురికి అయితే మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పి సీఏ అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా నేను జరిగిన ఘటన మటుకి నిజంగా చాలా బాధాకరం. ఈ నేపథ్యంలో అయితే మొత్తం అసలు ఎందుకు జరిగింది, అసలు ఏ నేపథ్యంలో అయితే జరిగింది అని చెప్పి మొత్తం అంతా
వీళ్ళు ఆరా తీస్తున్నారు. ఇంకా ఇంట్రాగేషన్ అయితే జరుగుతుంది. అసలు ప్రమాదం జరిగిన సంఘటనలో మొత్తం అంతే అన్నీ పర్యవేక్షించిన నేపథ్యంలో అయితే ఇంకా క్లూస్ టీమ్ కానీ మొత్తం అందరూ కూడా ఈ ప్రమాదం గల కారణాలు ఏంటని చెప్పి ఇంట్రాగేషన్ అయితే అవుతుంది. ఇంట్రాగేషన్ అయిన తర్వాత మొత్తం అంతా డీటెయిల్గా మీడియాకి అయితే వివరిస్తామని చెప్పి ఆ ఏరియా 1 టౌన్ ఏరియా సిఐ అయితే తెలియజేస్తున్నారు. ఇది నిన్న విశాఖలో జరిగిన ప్రమాదంపై పూర్తి వివరాలు. కెమెరామెన్ ప్రసాద్తో శివరామకృష్ణ టీవీ, విశాఖ KGH వద్ద నుంచి.